హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం చైల్డ్హుడ్ లాస్ట్ ఇన్ బుక్స్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు అడగొచ్చు, బుక్సా బాల్యమా అని. బుక్స్ కన్నా బాల్యమే గొప్పదని నేను చెప్తాను, కాదు నమ్ముతాను కూడా. మీకు మరొక ప్రశ్న ఉండొచ్చు, పుస్తకాల మధ్యన బాల్యాన్ని కోల్పోతుందా అని. అంటే ఖచ్చితంగా చెప్పగలను, కోల్పోయేలాగా పిల్లవాడి యొక్క బాల్యాన్ని నేటి సమాజమే దోచుకుంటుంది అని. అసలు బాల్యం అంటే ఏమిటి? బాల్యం అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పూర్తిగా ఆటపాటలతోని కథలు వింటూ జీవించాల్సిన సమయం. వాళ్ళు వాళ్ళ యొక్క పూర్తి జీవితాన్ని ఆస్వాదించి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క జీవిత అనుభవాల్ని కథలుగా మార్చి ప్రేమతో పిల్లలకి చెబుతుంటే ఆ కథల్లోన పిల్లవాడి యొక్క తన జీవితాన్ని ఇమేజిన్ చేసుకుంటూ ఉంటాడు. సరే, 3 నుంచి 5 సంవత్సరాల ప్రాయాన్ని తీసుకుందాం. మరి అక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏర్పడి ఒక ఆడపిల్ల తన తండ్రి యొక్క ప్రేమని, ఎడిపస్ కాంప్లెక్స్ వల్ల ఒక మగ పిల్లవాడు తన తల్లి యొక్క ప్రేమని స్వేచ్ఛగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉండే సమయం అన్నమాట. 6 సంవత్సరాల ప్రాయంలోన కల్చర్ అనేది వాడిలో సెల్ఫ్ కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ సంస్కృతిలో కొన్ని హద్దులు తెలిసి వస్తాయి. హద్దులు తెలిసి వచ్చిన తర్వాత ఎలక్ట్రా ఎడిపస్ కాంప్లెక్స్లతోని అందుకుంటున్న స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు నేరుగా తీసుకోవడానికి సాధ్యపడదు. అలా అని దాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారా అంటే అలానూ ఇష్టపడరు. మరి ఆ తరుణంలో పిల్లవాళ్ళు జెండర్ స్టీరియోని అవలంబిస్తారు. ఈ జెండర్ స్టీరియోతోని భవిష్యత్తు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, అంటే భవిష్యత్తు బాధ్యతలు వాళ్ళ అలవాట్లుగా మార్చుకుంటారు 6 నుంచి 10 సంవత్సరాల బాల్యంలోన. మరి మీరు అడగొచ్చు, జెండర్ స్టీరియో అంటే ఏమిటి అని. ఎలక్ట్రా ఎడిపస్ కాంప్లెక్స్లు అనేవి నేరుగా వాడికి, అంటే ఒక మగ పిల్లవాడికి తల్లి నుంచి, ఒక ఆడబిడ్డకి తన తల్లి నుంచి ప్రేమ, ఆప్యాయతలు, వాత్సల్యాలు అందుతుంటాయి. మరి అటువంటి వాత్సల్య ప్రేమలు అనేవి సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సంస్కృతి కొన్ని హద్దులు తెలియజేస్తూ ఉంటుంది. వాటిని ఆ హద్దు దాటకూడదు అని పిల్లవాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అలానే వదిలేయలేడు. అప్పుడు ఏం చేస్తారు అన్న విషయాన్ని గమనిస్తే, ఇక్కడ ఆడపిల్ల తన తండ్రి యొక్క ప్రేమ ఎవరికి దొరుకుతుంటుంది ఆ సమయంలో? తల్లికి. మరి తన తల్లికి ఆ ప్రేమ ఎలా దొరుకుతుందో అబ్జర్వేషన్ చేస్తుంది. ఓహో, మా తండ్రి యొక్క ప్రేమ వాత్సల్యాలు నాకు అందాలి అంటే నా తల్లిలా ఉండాలని ఆడబిడ్డ తెలుసుకుంటుంది. తెలుసుకొని తన తల్లి ఆ ఇంట్లో ఉన్న పాత్ర ఏంటి, రికగ్నైజేషన్ ఏంటి, ఐడెంటిటీ ఏంటి తెలుసుకొని తన తల్లి యొక్క పాత్రని పూర్తిగా అనుకరించడం మొదలు పెడుతుంది. అనుకరించి ఫాలో అవుతూ ఉంటుంది. అదే సమయంలోన మగబిడ్డ కూడాను మనకి అందే వాత్సల్య ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఎవరికి దక్కడము ధర్మం? అది తండ్రికి. మరి అటువంటి తల్లి ప్రేమ తండ్రికి అందుతుంటే అది నేరుగా తీసుకోకూడదని తెలుసుకున్న పిల్లవాడు నా తండ్రికి ఎలా దక్కుతున్నాయో, నా తండ్రి ఎలా ఉంటే నా తల్లి దగ్గర నుంచి ప్రేమ వాత్సల్యాలనేవి అందుతున్నాయన్న విషయాన్ని అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకొని తన తండ్రి యొక్క పాత్రని అనుకరించడం మొదలు పెడతాడు. అంటే ఇమిటేట్ చేస్తాడు. అధికంగా ఇమిటేట్ చేస్తూ తండ్రిని ఫాలో అవుతాడు. నా తండ్రికి ఈ సొసైటీలో ఎలాంటి రికగ్నైజేషన్ ఉంది, ఎవరెవరు ఏ రకంగా గుర్తింపుని గౌరవాన్ని ఇస్తున్నారు, అసలు ఇంటి బాధ్యతలను నా తండ్రి ఎలాగా నిర్వర్తిస్తున్నాడన్న విషయాన్ని పిల్లవాడు తెలుసుకుంటాడు. అందుకోసమే అన్నాను, పిల్లలు తమ యొక్క భవిష్యత్తు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల్ని అలవాటుగా మార్చుకునే వయసు 6 నుంచి 10 సంవత్సరాల ప్రాయం. ఇలా ఒక ఆడపిల్ల తన తల్లిని, ఒక మగ పిల్లవాడు తన తండ్రిని అనుకరిస్తూ ఉండడాన్ని జెండర్ స్టీరియో అంటాం. ఈ జెండర్ స్టీరియో వల్ల వాడి యొక్క బాధ్యతలు, భవిష్యత్తు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ భవిష్యత్తు బాధ్యతలకు పునాది అనేది జరుగుతుంది. బాల్యంలోన ఎలక్ట్రా ఎడిపస్ కాంప్లెక్స్లతో పాటుగా వేటికి చోటు ఉంది అని గమనిస్తే అద్భుతమైన ఆటలకు కీలక పాత్ర ఉంది. అసలు 3 నుంచి 5 సంవత్సరాల ప్రాయాన్నే మనం క్రీడా వయస్సు అని అంటాం.
అసలు పిల్లవాడు ఆడుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే శారీరకంగా వాడు మట్టిలో ఆడుకోవడం వలన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మానసికంగా కానీ గమనించగలిగితే మానసికంగా మెంటల్ హెల్త్ కూడా డెవలప్ అవుతుంది. ఎలా అంటే ఆటలు తన స్నేహితులతో ఆడుకుంటూ వస్తాడు. అక్కడ గెలుపు ఓటములకి ఎంత అర్థం ఉందో ఆ వయసులోనే అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా గెలిస్తే ఎలా ప్రవర్తించాలి, ఓడిపోతే ఎలా తీసుకోవాలి, గెలుపు ఓటముల్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుంటాడు అదే దశలోన. దీంతో పాటుగా స్ట్రీట్ కల్చర్లో పాల్గొని భవిష్యత్తులో గొప్ప గొప్ప బాధ్యతలను సైతము తను ఎంత ఈజీగా అలవోకగా నడిపించాలన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ రకంగా ఈ క్రీడల వల్ల శారీరక మరియు మానసిక వికాసాలు అనేవి సరిగ్గా జరిగే వయసు అనేది బాల్యానికి ఉంది. మరి అటువంటి బాల్యాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం అంటే టెక్నో, న్యూటన్, యాపిల్ స్కూల్స్ అంటూ వచ్చాయి. ఆ స్కూల్స్కి మన పిల్లవాడి యొక్క బాల్యాన్ని తాకట్టు పెడుతున్నాం. అటు నుండి వచ్చాక అంటే పాఠశాల నుండి వచ్చాక ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మళ్ళీ ట్యూషన్ సెంటర్లో పెడుతున్నాం. ఇలా వాడి 24 అవర్స్ను పుస్తకాలు మోస్తూ పుస్తకాల మధ్యనే అలిసిపోతూ వాటి మధ్యగానే బ్రతుకుతూ భయపడుతూ ఉన్నాడు. మరి ఒక్కసారి చెప్పండి, నేటి ఎడ్యుకేషన్ వ్యవస్థలో కావచ్చును, నేటి సొసైటీలో కావచ్చును, పిల్లవాడి యొక్క బాల్యాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఎవరి కోసం పోని వాడి యొక్క బాల్యాన్ని త్యాగం చేయాలి? అర్థం లేదు. అర్థమే లేని వాటి కోసం వాడి బాల్యాన్ని త్యాగం చేస్తున్నాడు. కనీసం వాడి బాల్యం దేనికోసం ఉందన్న విషయము మీకైనా అర్థమైతే వాడి బాల్యం కోసం మీరు సమయాన్ని కేటాయించాల్సిన పని లేదు, కనీసం డబ్బు కేటాయించాల్సిన పని లేదు. కానీ వాడి బాల్యాన్నైనా వాడి చేతులకి వదిలేద్దాం. గొప్పగా తన భవిష్యత్తుని నిర్మించుకుంటాడు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేయండి.